ఒక్కరోజే 12 మృతదేహాలు లభ్యం. విజయవాడ వరదల తీవ్రతకు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం 5గురు మరణించగా మంగళవారం మరో 12 మృతదేహాలు బయటపడ్డాయి. అజిత్ సంగర్ నగర్, నున్నా, ఇబ్రహీంపట్నం పరిధిలో బయటపడిన మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముళ్లిపాముల వర్ధన్ 18 ఏళ్ల న్యూ రాజీవ్ నగర్, మాతా సన్యాసి అప్పుడు 85 పాత రాజీవ్ నగర్, గంజ రమణ 48 అజిత్ సింగ్ నగర్, వజ్రాల కోటేశ్వర 41 ఇబ్రహీంపట్నం. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 12 మంది, అంటే టోటల్గా మొన్న 16 మంది, 12, 16, 28 టోటల్గా 30 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, అంటే 12, 16, 28 కానీ దాదాపుగా ఇంకా ఎన్ని మృతదేహాలు తేలుతాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంతమంది ప్రాణాలు బలికొంటాం అన్నట్టు నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాను. వాస్తవంగా తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు, వాస్తవం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇదే. ఇక్కడ సమస్య ఏంటి అంటే చెట్ట చివరికి నీళ్లు అందలేదు, మంచినీళ్ళు అందట్లేదు. వాళ్ళకి ముందు మంచినీళ్ళు కావాలి, చుట్టూ నీళ్లు ఉన్నాయి, మంచినీళ్ళు దొరకవు. తిండి అట్లాగే అక్కడ పాలు, ఇవి అత్యంత ముఖ్యమైనటువంటిదని నేను 3 రోజుల నుంచి చెప్తున్నది అదే. ఇవాళైతే ఇక అందుతాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా వెళ్తాయి కాబట్టి. కానీ నీళ్లల్లో ఉన్నప్పుడు, పడవల్లో వెళ్ళగలిగినప్పుడు అది అద్భుతం. ఇవాళ నుంచి ఆహారం అయి అందుతాయి కాబట్టి కొంత సమస్య పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే చిత్రసీమ దాతృ